రాత్రి 3 గంటలకు మెలకువ వస్తుందా? దేవుడు మీకు కొన్ని సంకేతాలను పంపిస్తున్నాడు అని అర్థం. మీ జీవితం మారబోతుంది అని అర్థం. మీరు ఎప్పుడైనా సరే గమనించారా? అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా మీకు మెలకువ రావడం. ఇదేదో అనుకోకుండా జరిగే సంఘటన అస్సలు కాదు. దీనిని కొట్టిపారేయకండి. ఎందుకంటే ఇలా అందరికీ కూడా జరగదు. కేవలం కొంతమంది వ్యక్తులకి, అంటే తరచుగా కొద్ది రోజుల నుంచి కూడా తరచుగా జరుగుతూ ఉంటుంది. దీని వెనుక చాలా బలమైన కారణం ఉంది. భగవంతుడు మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని అర్థం. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే బహుశా మీకు కూడా రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా మెలకువ వచ్చి ఉండొచ్చు. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎందుకో తెలియదు అకస్మాత్తుగా ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటాయి. కానీ టైం చూస్తే 3 గంటలు, సుమారుగా 3-3:30 అవుతూ ఉంటుంది. మళ్ళీ నిద్రపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనసులో ఏదో తెలియని భయం, ఏదో జరగబోతుంది అనే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. రాత్రి ఈ సమయంలో మెలకువ రావడం అనేది భగవంతుడు మీకు పంపించే సందేశం. ఎందుకంటే మీ జీవితంలో త్వరలోనే పెద్ద మార్పు రాబోతుంది. మరి అసలు ఆ సంకేతం ఏంటి? అందులో మీకు ఎలా జరుగుతుంది? అసలు ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. తప్పకుండా దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ తప్పకుండా అందించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు సందేహం రాలేదా? మనకి దేవుడు ఎందుకు ఇలాంటి సంకేతాలను పంపిస్తున్నాడు? అందరూ ఉండగా, ఎంతో మంది ఉండగా, కేవలం నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు మాత్రమే ఎందుకు ఇలా సంకేతాలు పంపిస్తున్నాడు ఆ భగవంతుడు అని మీకు సందేహం వచ్చి ఉండవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా మీరు ఎన్నో సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. మీకుండేటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, లేదా అసలు సరిగా ఉద్యోగమే లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కొందరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి యొక్క ఆలోచన విధానం, మానసిక స్థితి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎంత బాధపడుతున్నారు అనేది కేవలం మీకు మాత్రమే తెలుసు. పక్క వారికి ఏమాత్రం కూడా అర్థం కాదు. అలా ఒక సమస్య తీరింది అని మీరు సంతోషపడేలోపు మరొక సమస్య వచ్చి మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని మానసిక ఒత్తిడిలో మీరు చాలా నలిగిపోతూ, కృంగిపోతూ ఉంటారు. అయిన వాళ్లే మిమ్మల్ని మోసం చేయడం, మీ గురించి నలుగురు దగ్గర చెడుగా చెప్పడం, ఇలా మీ జీవితంలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఆ భగవంతుడు పైనుంచి అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. కాబట్టి మీకు మాత్రమే ఇటువంటి సంకేతాలని పంపిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. ఇలా మీ జీవితంలో జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీకు ఉదయాన్నే 3 గంటలకి మెలకువ వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు సంకేతాలు పంపిస్తున్నాడు అని అర్థం. మీరు పడ్డ కష్టాలు ఇక చాలు, మీ జీవితం మారబోతుంది అని చెప్పడానికి ఈ తెల్లవారుజామున మనకి మెలకువ వస్తుంది. భగవంతుడు ఈ రూపంలో మనకి సంకేతాలు ఇస్తూ ఉంటాడు. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో మన మనస్సు కూడా చాలా తేలికగా ఉంటుంది. అయితే మనకు వచ్చేటువంటి ఆలోచనలు మన అంతరాత్మ నుంచి వస్తూ ఉంటాయి. అవి చాలా బలంగా ఉంటూ ఉంటాయి. అందుకే ఆ సమయంలో ఒక్కొక్కసారి అకస్మాత్తుగా మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే దేవుడు మీకు చెప్పాలి అనుకుంటున్నాడు కేవలం ఒకే ఒక్కటి: మీ జీవితం ఇక్కడి నుంచి కూడా మారబోతుంది అని. చాలా రోజులుగా మీరు పడుతున్నటువంటి బాధలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి టెన్షన్స్, అన్ని విషయాలు కూడా అందరితోనూ చెప్పుకోలేరు. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. ఇటువంటి సమస్యలు, రాత్రుళ్ళు మీరు మౌనంగా ఎన్నోసార్లు ఏడ్చే ఉంటారు. వీటన్నిటినీ కూడా ఆ భగవంతుడు మౌనంగా చూస్తూనే ఉంటాడు. అందుకే కొన్నిసార్లు మనిషి పూర్తిగా విసిగిపోయిన తర్వాతే అతని జీవితంలో కొత్త వెలుగులు, కొత్త మలుపులు మొదలవుతాయి. ఇప్పుడు మీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. మీరు గమనించండి, మీ జీవితంలో కొందరు పాత వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే జీవితం మారబోయే ముందు దేవుడు మనల్ని మానసికంగా బలంగా తయారు చేస్తున్నాడు అని అర్థం. అందుకే ఈ కష్టాలన్నీ కూడా మనల్ని మనం చాలా బలంగా మార్చుకోవడానికి ఆ భగవంతుడు మనల్ని ఈ విధంగా మారుస్తూ ఉంటాడు. మీరు త్వరలో చూడబోయే ఆనందాలకి, సంతోషాలకి ఇవి కేవలం పరీక్షలు లాంటివి మాత్రమే. వాటిని చూసే, కేవలం అటువంటి ఆ పరీక్షలను చూసే ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. కొంతమంది కొన్నిసార్లు అయితే డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భగవంతుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. వాటి తర్వాత మనకి అన్ని కూడా సంతోషాలు, సుఖాలు వస్తాయి. అయితే ఇలా మీకు కూడా రాత్రి 3 గంటలకు మెలకువ వస్తూ ఉంటే అస్సలు భయపడకండి. ఫోన్ పక్కన పెట్టి
ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ భగవంతుడిని గుర్తు చేసుకోండి. మీ మనస్సులో ఏదైతే బాధ ఉందో, మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ఖచ్చితంగా కరెక్ట్ గా భగవంతుడికి చెప్పుకోండి. చక్కగా కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు మీ సమస్యలన్నీ కూడా భగవంతుడికి చెప్పుకొని నమస్కరించుకోండి. అయితే ఒక్క విషయాన్ని అయితే అస్సలు గుర్తుంచుకోండి, మీరు ఉదయాన్నే 3 గంటలకు మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ నిద్రపోకండి. భగవంతుడిని ప్రార్థించుకుని మీకుండేటువంటి చిన్న చిన్న పనులు వాటిని చేసుకుంటూ ఉండండి. మళ్ళీ నిద్రపోకండి. ఇటువంటి సంకేతాలు చాలా మందికి చాలా సార్లు ఎదురయ్యాయి. అయితే మీ జీవితంలో పెద్ద మార్పులు రాకముందు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే మీకు దీని తరువాత కొత్త అవకాశాలు, అనుకున్నటువంటి డబ్బు మీకు చేతికి అందడం, ఇలాంటివి ఎన్నో మంచి వార్తలు మీరు వింటూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి, దేవుడు మీకు పంపిస్తున్న ఈ సంకేతాలకి మీరు సిద్ధంగా ఉండండి అని. మీ జీవితం మారబోతుంది అని అర్థం. అయితే మీకు కూడా ఇలా జరుగుతుందా? ఖచ్చితంగా కామెంట్స్ లో ఓం నమః శివాయ అని చెప్పి టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.